ఎన్నో ఏళ్లుగా సాగు, త్రాగునీరు అభివృద్ధికి దూరంగా ఉన్న సంగారెడ్డి జిల్లా ప్రజల కల సాకారం కాబోతుందని వైద్య మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం నాడు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 4,000 కోట్లతో నిర్మించబోతున్న సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనుల శంకుస్థాపనకు రానున్నారని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయనకు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 50 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారని, దానికి అనుగుణంగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి జిల్లా విద్యాక్షేత్రంగా మారబోతుందని అన్నారు. దీనివలన 1,200 మంది నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కనిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు రక్తదాతలుగా రక్తదానం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యంగా ఈ రోజు మరి మన ఆత్మీయ బంధువైనటువంటి హరీష్ అన్న మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ఉద్దేశం, మన జిల్లాకి నారాయణ ఖేడ్కి 21వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి శంకుస్థాపన పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా 4 మండలాలు 2 టౌన్లకు సంబంధించి పెద్ద ఎత్తున 20,000 మందిని కంపల్సరీగా ఖచ్చితంగా మీరందరూ కూడా అక్కడ వచ్చి పాల్గొనాలని చెప్పనని మంత్రి గారు మనకి ఆదేశించినటువంటి మరి సందర్భం. మరి అదే కాకుండా మనం కూడా మరి కార్యకర్తలం అందరం, నాయకులం అందరం, పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా మరి పెద్ద సంఖ్యలో వారిని స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది. మన సంగారెడ్డి కేంద్రానికి మరి మెడికల్ కాలేజ్ కానీ, అదే రకంగా నర్సింగ్ కాలేజ్, మన పార్టీ ఆఫీస్కు సంబంధించిన ఇనాగరేషన్ కూడా ఈ నెల చివరి వారంలో వారు రాబోతారనే పూర్తిగా ఆశిస్తా ఉన్నాం. కాబట్టి వారికి మనం ఘనంగా స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి వర్యులు ఈరోజు మనం ఓడిపోయినా సరే ప్రజలు మనల్ని కొంత చిన్న చూపు చూసి మన బ్యాడ్ లక్తో మనం ఓడిపోయినా మన నియోజకవర్గానికి సంబంధించి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కించిత్తు కూడా మరి ఇబ్బంది లేకుండా కార్యకర్తలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు సర్పంచులు, గౌరవ సర్పంచులు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ, గౌరవ కౌన్సిలర్లు కూడా మరి ఈరోజు మన పార్టీలో జాయిన్ అయితే మనం హృదయపూర్వకంగా వారిని స్వాగతించి వారిని కూడా మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా కాపాడుకుంటున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మనందరం కూడా అరమరికలు లేకుండా కుటుంబ సభ్యులు కొనసాగుతున్నాం. ఇంకా కూడా రావాల్సినటువంటి చాలా మంది కూడా మేము వస్తామంటున్నారు. మరి రోజు మంత్రి గారు ప్రోగ్రాం పెట్టుకొని వారిని కూడా స్వాగతించి వారిని కూడా మన కుటుంబ సభ్యులుగా మనం ఆహ్వానించుకుందాం. మరి ఈరోజు ముఖ్యంగా మరి సంగమేశ్వర బసవేశ్వర ద్వారా మన బసవేశ్వరకు సంబంధించినటువంటి నీళ్లు మనకు రాకపోయినా సంగమేశ్వర ద్వారా సంగారెడ్డి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు సంబంధించి కాలువల ద్వారా నీళ్లు అందుకోబోతున్నాం. మనం ఖచ్చితంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటికే మనకు సంబంధించి తాగుకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈరోజు నీళ్లు పుష్కలంగా అందుతున్నటువంటి విషయం నాకు తెలుసు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ గెలిచి నిలవాలే, సుఖశాంతులతో ప్రజలందరూ కూడా వీరాజిల్లాలని చెప్పనని వారి తపన ఈరోజు దేశానికి ఒక దిక్సూచిగా ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అబ్బురపడుతున్నటువంటి మరి విషయాలు కూడా మనకు తెలుసు. అంత గొప్పగా ఈరోజు సుపరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు కూడా రేపు పొద్దున్న నుంచే మనం అందరం కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి మంత్రి గారికి మనందరి తరఫున కరతాళ ధ్వనుల మధ్యన వారిని స్వాగతిస్తూ వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంగారెడ్డి 2 అద్భుతమైన కార్యక్రమాలు. ఒకటి సంగారెడ్డికి సాగునీరు, 2 సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం. ఇవి సంగారెడ్డి ప్రజల చిరకాల ఆకాంక్షలు.
కొన్ని తరతరాల నుంచి సంగారెడ్డికి నీరు కావాలి, సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రావాలనే రెండు ఆకాంక్షల్ని కూడా నిజం చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. సంగారెడ్డికి వచ్చినాడు చింత ప్రభాకర్ గారు ఎన్నికల సభలో ఆ రోజు మాట్లాడుతూ రెండు హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒకటి, ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిన మాట మీద కాలేజీని ఇచ్చిండు కేసీఆర్. సంగారెడ్డి ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను 4,000 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఆ నీళ్లను కూడా తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోబోతా ఉన్నాం. మరి అదే మంచి కార్యక్రమం 21వ తేదీ నాడు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అందులో మనకు నీళ్ళు వస్తాయి, సంగారెడ్డి జిల్లా మొత్తం వస్తాయి. మన సంగారెడ్డి, జోగిపేట, అందోల్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాలు అద్భుతంగా సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనం ఘనంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పి మన చిరకాల ఆకాంక్షని నెరవేర్చిన కేసీఆర్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. అయితే మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకోలేదు. వచ్చే కొద్ది రోజుల్లో వీలైతే ఇదే ఫిబ్రవరి నెలాఖరులో లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మార్చి నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు దోలుకొచ్చుకొని మనకు 3 ప్రోగ్రాములు ఉన్నాయి. ఒకటి, సంగమేశ్వర దేవాలయంలో ముఖ్యమంత్రి గారి పూజా కార్యక్రమం ఉన్నది. ఎందుకంటే ప్రాజెక్టు పేరే దాని పేరు పెట్టాం కనుక సంగమేశ్వర దేవుడి దగ్గర పూజ చేసుకొని సంగారెడ్డి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకొని నర్సింగ్ కాలేజీని ప్రారంభించి కందిలో మన పార్టీ ఆఫీసు ఇనాగరేషన్ చేసుకునే కార్యక్రమం ఈ నెలలోపలనే పెట్టుకుంటాం. 21ది అయిపోతే అయితే నెలాఖరులో, లేకపోతే మార్చి నెలాఖరు, మార్చి మొదటి వారంలో మనకు అసెంబ్లీ ఉంటుంది. 10-15 రోజులు 20 రోజులు కనుక అసెంబ్లీ అయిపోగానైనా సరే బ్రహ్మాండంగా బై రోడ్ ఒక 1000 కార్ల కాన్వాయ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి మన కంది పార్టీ ఆఫీస్ పూర్తిగా సంగారెడ్డిలో మన మెడికల్ కాలేజ్ ఒకటే అడిగినాం. మన అనుకున్న ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కూడా మనకి ఇచ్చారు. బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కూడా మనకి ఇచ్చారు. అది కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే దానికి కూడా క్లాసులు ప్రారంభించబోతా ఉన్నాం. నాకు చాలా సంతోషం ఏంటంటే కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంటే సంగారెడ్డి ఆసుపత్రి పనులే స్పీడ్ అవుతున్నాయి, అన్నింటికంటే ఫుల్ స్పీడ్ అవుతున్నాయి. కాలేజీ పిల్లల క్లాస్ రూమ్స్ కానీ హాస్పిటల్ కానీ ఫుల్ స్పీడ్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే జూలై ఆగస్టులో ఈ విద్యా సంవత్సరంలోనే ఎంబీబీఎస్ అడ్మిషన్లు సంగారెడ్డిలో జరగబోతా ఉన్నాయి. అంటే ఇంకెప్పుడో అయ్యేది కాదు, ఇమ్మీడియట్గా చేసుకోబోతా ఉన్నాం. ఇదే సంవత్సరం పిల్లలు రాబోతా ఉన్నారు. ఇదే సంవత్సరం నర్సింగ్ కాలేజీని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మరి సంగారెడ్డిని ఒక విద్యాక్షేత్రంగా కూడా అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కార్యకర్తలకు ఇంకో మంచి శుభవార్త ఏంటంటే రాబోయే రోజుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ తర్వాత స్వంత జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కార్యకర్తలు ముఖ్యంగా మా సర్పంచులు, మా ఎంపీటీసీలు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు. మీ కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నారు. మరి రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి ఎవరి ఇంటడుగు జాగాలో వారి ఇల్లు కట్టుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. అంటే ఇట్లా ఒకటొకటిగా మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. సో మిత్రులారా, నేను ఇంకా లంబాచోర స్పీచ్లకు పోను కానీ దయచేసి మా మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ, మా సదాశివపేట మున్సిపాలిటీ, మరి మన మండలాలు, మరి గంది కానీ, కొండాపూర్ కానీ, సదాశివపేట కానీ, సంగారెడ్డి రూరల్ కానీ మంచి చక్కగా ప్లాన్ చేసుకోండి. మనం కొంత మేము సమన్వయకర్తల్ని కూడా పెట్టుకున్నాం. ఎంతైనా బయట నుంచి ఒకరు ఉంటే కోఆర్డినేషన్ బాగుంటుంది, కలిసి పని చేసుకుంటారనే ఉద్దేశంతో పొద్దున నారాయణపేటలో పెట్టినాం, అందోల్లో పెట్టినాం. మన జైరాబాద్ కూడా మనోళ్ళే పోయారు. అకీంబాయి నారాయణరెడ్డి గారు, ప్రభుబాబు గారు, మాణిక్యమన్నను కూడా జైరాబాద్లో ఇన్ఛార్జ్ పెట్టాం. మరి ఇక్కడ కూడా మనం కొంతమందిని సమన్వయకర్తల్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.
ఎర్రోల శ్రీనివాస్ గారు, మన టిఎస్ఎంఐడిసి చైర్మన్ గారు, బట్టి వెంకటయ్య గారు, మనం కూడా ప్రతి యూనిట్కు మున్సిపాలిటీకి ఒకరు, మండలానికి ఒకరు చొప్పున సీనియర్ నాయకులను సమన్వయకర్తలుగా మనం పెట్టుకుంటున్నాం. వాహనాలు ఏర్పాటు చేసుకోవడం, అందరం సకాలంలో మీటింగ్ పోయేటట్టు ఏర్పాట్లు చేసుకోవడం, అవన్నీ కూడా చేస్తున్నాం. మన సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులకు పాసులు కూడా ఏర్పాటు చేసిన నేను. మీరు అక్కడ స్పెషల్గా మన సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి కూర్చునేటట్టు మా కౌన్సిలర్లు కానీ సీనియర్ నాయకులు అందరికీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అది కూడా మనం చేసుకుందాం. సో మరి మీ అందరితో నేను కోరేది ఒకటే, రేపటి నుంచి ఏ మండలం ఆ మండలం, ఏ టౌన్కి ఆ టౌన్ అంటే మీరందరూ కూర్చొని చక్కగా మీరు ప్లాన్ చేయండి. మనం మినిమం 20,000 మంది మన సంగారెడ్డి నుంచి జహీరాబాద్ పోవాలి. ఇది మన టార్గెట్. 20,000కి మీరు చక్కగా మీరు ప్లాన్ చేయండి. మన వ్యక్తి పరిస్థితుల్లో 21 పోవాలి తప్ప 20,000కి తక్కువ ఉండదు. మనం మంచిగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుందాం. మళ్ళీ ఇమ్మీడియట్గానే సంగారెడ్డికి ముఖ్యమంత్రి గారి పర్యటన బై రోడ్ ఉంటుంది కనుక ఇక మనం ఎంతకంత చేయొచ్చు, ఇక హంగామా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా రోడ్ అంతా కూడా మనదే కనుక ఇక్కడ నుంచి సంగమేశ్వర టు సంగారెడ్డి, సంగారెడ్డి టు కండి. సో అద్భుతంగా ఒక 1000 కార్ల కాన్వాయ్తో ర్యాలీ పెడదాం. అప్పుడు గతంలో మనం చేసినాం, అద్భుతమైన ర్యాలీ చేసినాం. అప్పట్లో ఆయన ఎట్లా వస్తాడు అంటే తొక్కి చూపించి వచ్చినాం. సో అట్లే రేపు భవిష్యత్తులో కూడా అంత అద్భుతమైనటువంటి ర్యాలీతో మనం ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. అది కూడా బహుశా వీలైతే ఈ మంత్రులనే పెట్టిస్తా, తప్పితే అసెంబ్లీ అయిపోయినాక. కానీ ఎందుకంటే మరి కాలేజ్ కూడా స్టార్ట్ అయితే అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి కనుక ఆ లోపే దాని ఇనాగ్రేషన్ కూడా జరగాలి. కాలేజీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరగాలి. హాస్పిటల్కు ఫౌండేషన్ స్టోను 500 కోట్ల పని. అది ₹2 పని కాదు, 500 కోట్ల రూపాయల పని. అది కొంతమంది పిచ్చోళ్ళు మూర్ఖులు మాట్లాడేది సంగారెడ్డి కాలేజీ ఏదో సిద్దిపేట తీసుకోలేదు. అది సంగారెడ్డి శాంక్షన్ అయితే కదా, శాంక్షన్ అయితే కాగితం చూపించారు కదా, చూపించబోయే కాగితం అంటే సప్పులు లేదు, శాంక్షనే కాదు. తెలంగాణ వచ్చినాడు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5. అంటే 70 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో నిజాం కాలం నుంచి ఉన్న కాలేజీలు 5. ఉస్మానియా కాలేజ్ నిజాం కాలంలో, గాంధీ మన హైదరాబాద్ రాష్ట్రంలో మన సొంత రాష్ట్రంలో పెట్టుకున్నదే. కాకతీయ మెడికల్ కాలేజీ రైతులు పెట్టుకున్నారు, అక్కడ వరంగల్లో ఉండే రైతులందరూ పెట్టుకున్న కాలేజీ. ఒకటే తెలంగాణ వచ్చింది, నిజామాబాద్లో వచ్చింది అంటే తెలంగాణ రాకముందు. సో మొత్తం తెలంగాణ వచ్చినాడు 5 కాలేజీలు ఉంటే ఇవాళ 17 కాలేజీలు చేసిన ఘనత కేసీఆర్. 70 ఏళ్లలో మీరు 70 ఏళ్లలో 5 కూడా కావు. ఉస్మానియా అంతకు ముందుదే, నిజాం, గాంధీ అంతకు ముందుదే, కాకతీయ రైతులదే. ఒకటే ఆదిలాబాద్, నిజామాబాద్ ఒకటో 2 వచ్చినాయి అంతే. 70 ఏళ్లలో మీరు 2 తెస్తే 7 ఏళ్లలో కేసీఆర్ గారు ఇలా 5, 8, 12 కాలేజీలు తెచ్చింది కేసీఆర్ గారు. సో 12 కాలేజీలు తెచ్చింది కేసీఆర్ గారు. కొంతమంది మూర్ఖులు ఏదో ఈ సంగారెడ్డికి వచ్చింది శ్రీపడి 10 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఏమిటో తేగవడం అర్థం కాదు. మిమ్మల్ని ఎవరైనా ఆపిరా? మిమ్మల్ని 10 ఏళ్ళు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చి పెట్టంగా కేసీఆర్ గారు వద్దన్నారా, టీఆర్ఎస్ పార్టీ వద్దన్నారా, మా సిద్ధ ప్రభాకర్ వద్దన్నారా, మా ఎవరు వద్దన్నారు, మా అకింబాయి వద్దన్నారా, ఎవరు వద్దన్నారు? ఫోన్ తక్కువ తుమారకు ఎవరు కూడా వద్దలే కదా. సో యాక్చువల్లీ ఏంటి, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట ప్రకారంగా 550 కోట్లతో సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినాం. 1200 పోస్టులు కూడా శాంక్షన్ చేసినాం. డాక్టర్లు, నర్సులు, మొత్తం ఆసుపత్రిలో కొత్తగా 1200 మందికి ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నాం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 1200 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 550 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్డింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, ఇవాళ మెడికల్ కాలేజీ ఇచ్చిండు. కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా 50 కోట్లతో నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. గోదావరి నీళ్లు తెస్తా అని మాట ఇచ్చిండు, ఇవాళ సంగమేశ్వర బసవేశ్వరతో మా సంగారెడ్డి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు సాగునీరు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమం ఉంది కనుక మా మిత్రులు, మా కార్యకర్తలు దయచేసి మంచిగా బ్రహ్మాండంగా మీటింగ్ చేసుకుందాం. నేను కూడా లాస్ట్ టైం మీకు చెప్పిన, ఇప్పటి నుంచి ఫుల్గా టైం ఇస్తా. వరుసగా నాకు 5-6 ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఈ ఎన్నికలు, ఆ ఎన్నికలు పడి నేను కూడా కొంచెం బిజీ అయిన. వాస్తవానికి ఇవ్వాల్సినంత టైం మా సంగారెడ్డికి, మా సదాశివపేటకు, మా మండలాలకు ఇవ్వలేకపోయినా నాకు వరుసగా దుబ్బాక,
జిహెచ్ఎంసీ ఎన్నికలు, వాణిదేవి ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికలు, సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు, ఒక్కటిగా నాకు 5-6 ఎలక్షన్లు పడి కొంచెం నాకు టైం దొరకలేదు, అన్నీ అయిపోయినాయి. ఇక ఫుల్గా మన డెవలప్మెంట్ మీద పడ్డాం. పార్టీ కోసం సమయం ఇస్తా, మా కార్యకర్తలకు మా నాయకుల కోసం సమయం ఇస్తా. అందరికి కలిసి బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. పార్టీని కూడా బలోపేతం చేసుకొని ఒక టీం వర్క్గా అందరికి కలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు పోదామని మనం చేస్తూ జై తెలంగాణ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.